మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. మనం ఆరాధించడానికి, మనం సేవించడానికి దేవాది దేవుడు మరొక రోజునిచ్చిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగాలు తెరిచి మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనము. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారో, మీరింకనూ నమ్మిక లేకుండా ఉన్నారా అని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభుల వారు ఆయన శిష్యులు దోణిలో ప్రయాణమే వెళ్తా ఉంటున్నారు. రాత్రికాల సమయమందు వారికి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్న టైంలో గాలి చేత, తుఫాను చేత, భయంకరమైన అలల చేత వారి లోపల దోణిలో కూడా నీళ్లు వచ్చేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతూ యేసు ప్రభుల వారు అప్పుడు నిద్రిస్తూ ఉంటున్న టైంలో ఆయన లేపి, బోధకుడా మేము నశించిపోతా ఉంటున్నామో, మీకు చింత లేదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంటే ఆయన వెంటనే లేచి గాలిని, సముద్రమును గద్దించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వెంటనే వారితో చెప్తా ఉంటున్నాడు, మీరెందుకు భయపడతా ఉంటున్నారో, మీకు ఇంకా నమ్మిక లేకుండా ఎందుకు జీవిస్తూ ఉంటున్నారు అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నారో. వాక్యం ఇంటూ మిమ్మల్ని అయినా సరే నేను అదే గద్దింపుతో మాట్లాడుతున్నానో. దేవుడు మన పట్ల అనేకమైన అద్భుతాలు జరిగిస్తూ ఉంటున్నాడో. మనము క్రీస్తుని అంగీకరించామో, క్రీస్తు నడవడికను మనం కలిగి ఉంటున్నామో, ఆయనలో మనం జీవిస్తూ ఉంటున్నామో, ఆయనతో మనం మాట్లాడుతూ ఉంటున్నామో, ఆయనను మనం కలిగి ఉన్నామో. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని, పాతవి గతించిపోతున్నాయి, సమస్తము కొత్తవవుతున్నాయి అని తెలియజేస్తూ ఉంటున్నా సరే, ఎన్నిసార్లు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాం, ఎన్ని విషయాల ద్వారా వాక్యము ద్వారా గద్దిస్తూ ఉంటున్నా సరే, ఎన్ని మాటల ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటున్నా సరే, మనకు చింత పడుతూనే ఉంటున్నామో, మనమందరం బాధపడుతూనే ఉంటున్నాం, వేదన పడుతూనే ఉంటున్నామో. మీరెందుకు భయపడతా ఉంటున్నారు? ఏ సమస్యను బట్టి భయపడుతున్నారో? లెక్కలేని ఆపదలు మన మీదకి వచ్చినా, ఎలాంటి భయంకరమైన సమస్యలు మా మీదకి వచ్చినా సరే, మనల్ని రక్షించేది గొప్ప దేవుడే కదా. మనకు కలిగి ఉంటున్న భయములన్నిటిలో నుంచి కూడా మనల్ని తప్పించి విడిపించేది దేవాది దేవుడే అని తెలుసుకుంటున్నప్పుడు మీరు శిష్యుల్లాగానే ఎందుకు భయపడిపోతా ఉంటున్నారు? మన దేవుడు భయములన్నిటి నుంచి పూర్తి విడుదల కలుగు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడో. మనం ఈ సంవత్సరమో ప్రార్థన చేద్దామో, నీవు ఈ స్థితిలో ఉన్నానండి, నేను ఈ పరిస్థితిలో ఉంటున్నానండి, ఈ అవమానకరమైన బ్రతుకులో నేను ఉంటున్నానండి, ఈ అప్పుడు సమస్యలతో నేను ఉంటున్నానండి, ఈ అనారోగ్య పరిస్థితులతో నేను ఉంటున్నానండి, నా బాధలు ఎవరికైనా చెప్పుకుందామంటే, నా సమస్యలు ఎవరికైనా చెప్పుకుందామంటే, నా పరిస్థితులు ఎవరికైనా చెప్పుకుందామంటే అసలు ఎందుకు చెప్పుకోవాలి? నీవెవరికైనా చెప్పుకున్నంత మాత్రాన నీ సమస్యలు పోతాయా? పోనీ విన్నవారు ఇంకా అవహేళన చేసి ఇంకా అనేక మాటలు చెప్పి నీ చుట్టుపక్కల వారికి, ఆమెకి ఇలా అయింది, ఆ బ్రదర్ ఇలా అయిపోయారు, ఆ వ్యాపారం ఇలా అయిపోయింది, ఆ జాబ్ ఇలా అయిపోయింది, వాళ్ళ కుటుంబం ఇలా అయిపోయింది, వాళ్ళ కోడలు కానీ, వారి అల్లుడు కానీ, వారి కుమారులు కానీ, వారి కుమార్తెలు కానీ అనేకమైన పరిస్థితులు కూడా మాట్లాడే వాళ్ళే తప్ప ఎవరు కూడా మనల్ని చూసి ఓదార్చేవారు కానీ, మన దగ్గరికి వచ్చేవారు కానీ ఎవరు కనిపించరో. అయితే దేవుని వాక్యము చెప్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి, మీరు భయపడవలసిన అవసరం లేదో, మీ చింత యావత్తును కూడా నా మీద వేయండి అని చెప్తా ఉంటే, ఆ రోజు శిష్యులు భయపడుతూ ఉంటున్నట్టే ఈ రోజు కూడా మనం కూడా భయపడతా ఉంటున్నాము. గత జీవితంలో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు కదండి, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా, అనేకముగా మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు కదా. మరి మనం నమ్మిక లేకుండా ఎంతకాలం జీవిస్తూ ఉంటాం చెప్పండి? ఆ ఇశ్రాయేలీయులు కూడా అలాగే ఉంటున్నారు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించాడు. గుర్తులేదా మనకి? ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలీయులను పోషించాడు కదా. బండ నుంచి నీళ్లను పుట్టించి ఇశ్రాయేలీయుల దప్పిక తీర్చాడు కదా. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవునికి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే ఎరికో కోట గోడల సైతము కూల్చాడు కదా. నోవాహుని జలప్రళయం నుంచి తప్పించలేదా? బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి ఆ దేశపు ప్రధానిగా మార్చలేదా? యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నట్టే ఈరోజు నీవు నేను కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నట్టే ప్రతి ఒక్క బానిస సంఖ్యల నుంచి మీరు పూర్తి విడుదల పొందుకొని నా దేవుడు మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట వైపు గనక మీరు తిరిగి ఉంటే ఎందుకు నమ్మిక లేకుండా ఉంటున్నారో? మీ పట్ల ఎన్ని అద్భుతాలు జరిగించలేదో, నువ్వు మరణపై పరిస్థితుల్లో ఉంటే లేవనెత్తలేదా? నీవు సమస్యల్లో ఉండి ఆయనకు మొర్ర పెట్టుకుంటే నీకు సమాధానం ఇవ్వలేదా? ఎందుకు కృతజ్ఞత లేని వారిగా జీవిస్తారో? ఎందుకు దేవుడు మీ పట్ల చేసిన అనేకమైన అద్భుతాలను మరిచి జీవించే వారిగా ఉంటారో? ఈ క్షణం నుంచైనా సరే దేవుడు మన పట్ల చేయబోతున్న కార్యాల కోసం మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉందామో. నీ శ్రమ, నీ ఉద్యోగ సమస్య, నీ గర్భఫల సమస్య, అందరూ ఉన్న అనాథగా బ్రతుకుతున్నాననే ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నా యేసయ్య విడుదల కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే విడుదల కలుగు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు. నేల మీద నుంచి దరిద్రులు లేవనెత్తేది ఆయనే. నలిగిపోయిన, కృంగిపోయిన జీవితాలను జీవిస్తూ ఉంటున్నావు పాస్టర్ గారు. ఎన్ని శ్రమలో, ఎన్ని ఇబ్బందులు, ఒక సమస్య పోతే ఇంకొక సమస్య, ఒక వేదన పోతే ఇంకొక వేదన, ఒక బాధ పోతే ఇంకొక బాధతో అని బాధపడతా ఉంటున్నారు కదా. బాధింపబడు వారి పక్షాన వ్యాజ్యమాడు
వాడు ఆయనే. బలము కలిగిన వారి చేతుల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల్లోంచి దీనులను విడిపించేవాడు ఆయనే. పేదలను కటాక్షించేది ఆయనే. శ్రమ పడుతున్న వారిని రక్షించేది ఆయనే. దారిద్ర్యంలో ఎలాంటి దీనమైన పరిస్థితుల్లోనే ఉన్నా సరే నీకు న్యాయము తీర్చేవాడు ఆయనే. మీరేమి దిగులు పడాల్సిన అవసరం లేదో. తండ్రి లేరు పాస్టర్ గారు అని చెప్పేసి అంటున్నారు, పేదవాళ్ళుగా రోగ శయ్యి మీద పడుకున్నామంటున్నారు, విధవరాండ్రుగా మేము ఉంటున్నామంటున్నారు. తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉండేవాడు, దిక్కులేని దరిద్రులకు ప్రార్థన నిరాకరింపక ఆ ప్రార్థన ఆలకించువాడు ఆయనే. పాస్టర్ గారు మాకు వివాహాలు లేవండి అని బాధపడుతున్నారేమో, ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయనే. ఆయనను బట్టి నేను అతిశయపడతా ఉంటున్నాను. మనకున్న స్థితిని బట్టి, మనకున్న డబ్బు, మనకున్న కులము, ఆస్తి, సిరి సంపదలు బట్టి కాదు నాన్న మనం గర్వపడాల్సింది. మనకు కలిగి ఉన్న సర్వోన్నతుడైన దేవాది దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడే వారిగా ఉందాము. ఈ రోజు నుంచి మీరు ఎవ్వరు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు, మనుషులు ఎవరు కూడా మనకు సహాయాన్ని దయచేయలేరు. భయపడొద్దు అని మనుషులు ఎవరు కూడా చెప్పలేరు. కానీ నా యేసయ్య చెబుతున్న మాట, మీరు ఈ క్షణం నుంచి భయపడవలసిన అవసరం లేదు. మీకు నమ్మిక కలిగి జీవించండి, భయపడుతూ దేవునికి భయపడండి. కానీ ఈ లోక సంబంధమైన ఏ విషయాల పట్ల కూడా మీరు భయపడొద్దు. నా దేవుడే సంరక్షించేది, నా దేవుడే విడుదల కలుగు చేసేది, ఆయనే ఆశీర్వాదం ఇస్తాడు నాన్న, దానిలో సందేహం లేదు. మరి ఆయన అడుగుదామా, ప్రభువా నన్ను ఆశీర్వదించువా, ప్రభువా నన్ను దీవించువా, ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడ్డాను నాయన అంటూ మీ దగ్గర ఆయిల్స్ ఉంటే తప్పకుండా తీసుకోండి, అలాగే వాటర్ ఉన్నా కూడా తీసుకోండి. వాటిని పట్టుకుని మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. వాటర్లో శక్తి లేదు, కానీ ఆయిల్లో కూడా శక్తి లేదు, కానీ నేను ప్రకటిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవాది దేవునిలో శక్తి ఉన్నది గనక ఆయన వైపు మీ రెండు హస్తాలు చాచి ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రములో, ఇప్పుడు దాకా నేను భయపడుతూ జీవిస్తున్నాను ప్రభువా, నా పాపాలన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకున్నాము. గడిచిన కాలమంతా తోడై ఉన్న దేవుడు కదా, ఎన్ని అపాయాల నుంచి తప్పించాడు నాన్న. బ్రదర్ సిస్టర్స్, ఎన్ని అపాయాల నుంచి, తల్లి చెల్లి తమ్ముడో, మనల్ని అనేక ఇబ్బందుల నుంచి తప్పించిన దేవుడో ఇప్పుడు కూడా మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఈ మాట నాకు ఎంత ఆనందాన్ని కలుగు చేస్తుందో. నేను వదిలిపెట్టేసిన, నేను విడిచిపెట్టేసిన, నాకున్న జాబును బట్టి, నాకున్న వ్యాపారాన్ని బట్టి, నాకున్న పరిస్థితులు బట్టి నేను దేవుని వదిలిపెట్టినా సరే ఆయన నన్ను ఎన్నడూ కూడా వదిలిపెట్టని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. ఈ కరోనా సమయంలో కూడా దేశ విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరినీ, మన ఆత్మీయమైన కుటుంబాలన్నింటినీ, ఇక్కడ వాక్యం వింటున్న, అలాగే లైవ్ ఆరాధనలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన సంరక్షించి, నడిపించి, స్థిరపరిచి, కృపదయ చేస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్తుతిస్తూ మనం ప్రార్థన చేద్దాం, ఆయన మహిమపరుస్తూ మనం అందరం ప్రార్థన చేద్దాము. స్తుతి, మహిమ, ఘనత కేవలము దేవాది దేవునికే చెల్లును గాక. ఆమెన్. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మీ ఘనమైన కృప కలిగిన శ్రేష్టమైన మీ అద్భుతకరమైన మాటను బట్టి మీకు వందనములు తండ్రి. ఆనాడు శిష్యులు భయపడిపోతూ ఉంటుంటే మీరు మాట్లాడిన మాట, భయపడొద్దు, నమ్మిక కలిగి ఉండి. ఎందుకు మీకు నమ్మిక లేదని మీరు మాట్లాడారు ప్రభువా. అనేక అద్భుతాలు చూస్తున్న శిష్యులే వారు నమ్మికను కోల్పోతూ ఉంటున్నారు తండ్రి. వారికి మరణాపాయ పరిస్థితి వచ్చేసిందని బాధపడుతూ ఉంటున్నారు దేవా. ఈరోజు మాకు ఎలాంటి స్థితిని మేము ఎదుర్కొంటున్నా సరే మీరు ఏ స్థితిలో ఉన్న భయపడవలసిన అవసరం లేదని మాకు ధైర్యాన్ని కలుగు చేస్తున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. మరొక మారు మీ వైపు చేతులు జోడించి మేమందరము ప్రార్థన చేస్తున్నాము దేవా. ఒక్కసారి మీ కృపా కనికరమును మీరు మాకు దయచేయండి నాయన. ఉదయకాలపు లైవ్ ఆరాధనలో, రాత్రికాలపు లైవ్ ఆరాధనలో, అలాగే అనుదిన వాగ్దానంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు నాయన. నిమిత్త మాత్రుని ఎందుకు పనికిరానటువంటి వాడిని ప్రభువా, వాక్యము ద్వారా, నీ వాయిస్ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ప్రతి కుటుంబ ప్రార్థన అవసరత మీ పాదాల చెంత ఉంచుతున్నాము తండ్రి. గొప్ప విడుదల, గొప్ప ఆశీర్వాదమును, నెమ్మదిని, సమాధానాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని బిడ్డల కుటుంబాల్లో మీరు అనుగ్రహించండి దేవా. మా దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇచ్చి నడిపించండి దేవా. మా దేశంలో ఉంటున్న అనేక బిడ్డలు మీరు దీవించండి. విదేశాల్లో ఉంటున్న ఆత్మీయమైన కుటుంబములన్నిటినీ కూడా మీరు దీవించండి ఆయన. వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి ఆయన. అప్పుల బాధల్లో నుంచి విడుదల మీరు దయచేయండి. అనారోగ్యాల నుంచి నెమ్మదిని మీరు దయచేయండి. తాగుడు జీవితం నుంచి, వ్యభిచార జీవితం నుంచి, పాపసహితమైన కార్యాల నుంచి, ప్రతి దురాత్మ శక్తి నుంచి కూడా యేసు నామములో నీ బిడ్డలకు విడుదల మీరు దయచేసి ఆశీర్వదించండి ఆయన. స్వస్థత లేకుండా బాధపడుతున్నారేమో, నీ బిడ్డ ఆయిల్స్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, వాటర్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, వాగ్దానంలో పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండగా, ఈ సంవత్సరంలో నీ బిడ్డల పట్ల మీరు ఇచ్చిన మాటలను నెరవేర్చి, స్థిరపరిచి, దీవించి, బలపరిచి, కృపనిచ్చి, క్షేమాన్నిచ్చి, అభివృద్ధినిచ్చి, ఆశీర్వాదకరంగా మీరు నడిపించి, బలమును దయచేసి అత్యున్నతమైన స్థితిలో బిడ్డలందరి చుట్టూ మీ అమూల్యమైన కాపుదల మీరు అందించి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ ఆమెన్ చెబుదాము.
ఆమెన్. మన తండ్రి అయిన దేవుని కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము ఆత్మీయమైన కుటుంబములకు, అలాగే లైవ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుటుంబంలో కూడా మీ ఆత్మ, మీ కృప బిడ్డలకు తోడై ఉండి నడిపించబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. ఆమెన్. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాము. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ కార్యక్రమం వస్తుంది. ప్రతిరోజు